సామ్రాజ్య దినోత్సవం మనం జరపడం లేదు. ప్రత్యేకంగా శివాజీ రాజ్యాన్ని 19 మంది మావోడులతోటి దుర్గాలు జయిస్తూ వెళ్ళిపోయారు. సో అందుకోసం చెప్పేసి ఆ తర్వాత దాన్ని హిందూ సామ్రాజ్యంగా నిర్మాణం చేస్తున్నారు. సో ఆ విధంగా మధ్యప్రదేశ్ వరకు ఉత్తరప్రదేశ్ దాకా ఆయన ఆశ్రమాన్ని పెట్టిస్తారు. ఆల్రెడీ గడ్డ ఉంది, గుర్తు ఉంది. ఆ తర్వాత నడుము కట్టేసిస్తారు. ఇలా ఉంటే ఇందులో మంత్రం లేదు, మహామంత్రం చెప్పారు. ఇప్పుడు జపం చేస్తుంటారు. ఆయన మహామంత్రం ఏంటంటే విజయ మహామంత్రం అంటారు. ఇది అనేది దయచేసి ఈ రోజు అభ్యాసం చేయాలి తప్పకుండా. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ మంత్రం ఎవరు వచ్చారు? సమర్థ నామాలు చెప్పారు. గాయత్రి మంత్రం ఎవరు వచ్చారు? భగవంతుడు చేస్తుంటారు. గాయత్రి మంత్రం వచ్చింది విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు ఓం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అని రోజు జపం చేస్తుంటారు. రోజు చేస్తుంటారు. గాయత్రి పరివారు చెప్తున్నారు. కేవలం కూర్చొని జపం చేయడం మాత్రం కళ్ళు మూసుకొని జపం చేయడం కాదు. నడుస్తూ చేయండి, సైకిల్ దొక్కుతూ చేయండి, కారు నడుస్తూ చేయండి, ఆ విధంగా గాయత్రి చేయండి అని చెప్తున్నారు. మంత్రాన్ని ఎన్నిసార్లు చేస్తే ప్రభావం చెప్తారంటే విజయస్వామి చెప్తున్నారు. స్వామి చెప్తారు ఏమంటారంటే అక్షర లక్ష చేయాలి. అక్షర లక్ష అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షలు చేయాలి. శ్రీరామ ఎక్కడి శ్రీరామ జయరామ ఎక్కడండి? శ్రీరామ జయరామ జయ జయరామ సార్ ఎక్కడ ఎన్ని అక్షరాలు? శ్రీరామ శ్రీరామ జయరామ జయ జయరామ అంటే 13 లక్షలు ఉంటాయి. కానీ 13 లక్షలు చేస్తే మనం శివాజీ లాగా అయిపోతాం. 13 లక్షలు ఎప్పుడు చేయాలి? ఎప్పుడైనా చేయొచ్చు. అంటూ నవ్వుకుంటూ చేస్తే తప్పలేదు. స్నానం చేసుకుంటూ చేయొచ్చు. అట్లా చేసుకుంటే ఆ మంత్ర ప్రభావం మనకు ఉంటుందని చెప్పారు. ఆ దేశానికి అష్టాష్టమి 8 లక్షల సార్లు చేసేస్తాడు. ఒక మొదటికి పోయి కూర్చొని ఓం నమో నారాయణ అదే అష్టాష్టమి. ఆ అష్టాష్టమి 8 లక్షలు చేశారు. కాబట్టి ఆయన అంత శక్తి వచ్చింది. ఒక సన్యాసి అందులో ఆశ్రమం ఎట్లాగింది, దానికి ఇంత దేవాలయం ఏంటి, వాళ్ళకి ఇంత ఇది ఏంటంటే అంటే ఆ శక్తి వచ్చిన వాళ్ళకి అన్నీ వస్తాయి. ఆ కనుమ పేరు ఆయన పేరు పెట్టారు. పేరు పెట్టారు. పావులు పెట్టారు. ఎందుకంటే అక్కడ 10 మంది సైనికులు